ఆడపిల్లల మీద లాఠీ చార్జ్ ఏంటో నేను అడుగుతున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లల మీద లాఠీ మేము ఏం చేసాం? ఏమైనా క్రైమ్ చేసామా? మేము రాళ్ళు ఇస్తున్నామా? ఏమైనా చేస్తున్నామా? లేకపోతే ఎటైనా తూగుతూ వెళ్తున్నామా? మీరు అసలు ఏమనుకుంటున్నారు అమ్మాయిల గురించి నాకు అర్థం కావట్లేదు. నిర్దాక్షిణ్యంగా అమ్మాయిలు అడుగుతుంటే అంటే మేము అడగకూడదా? అక్కడ మా భూముల్ని అడగకూడదా? మేము హెచ్సియుకి సంబంధించి మేము ఇక్కడ చదువుతున్నాం, ఇవి మా భూములు. మేము రోజు ఈ జింకల్ని చూస్తున్నాం, నెమలి చూస్తూ పెరుగుతున్నాం, నెమలి చూస్తూ చదువుతున్నాం. అలాంటిది మీరేమో అక్కడ రేవంత్ రెడ్డి గారేమో ఏమంటున్నారు? నెమలు లేవు, జింకలు లేవు, పుల్లు లేవు, అని గుండెనక్కలు ఉన్నాయి అంటారు. ఎవరు గుండెనక్కలు? మీరు వచ్చారు గుండెనక్కల్లాగా ఇక్కడ ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు చూసారు వెళ్ళిపోయారు. ఇప్పుడు భూములన్నీ పట్టుకెళ్ళిపోతున్నారు. మేము స్టూడెంట్స్ ఉన్నాము, ఏబీవీపీ ఉంది. ఎప్పటికీ యుద్ధం అయితే ఆగదు, ఇది ఎప్పటికీ ఆగదు. మా భూములు మాకు వెనక్కి వచ్చే వరకు ఈ హాల్ట్ చేయాలి, ఈ డెసిషన్ హాల్ట్ చేయాలి. ఈ రోజు అదే చెప్తున్నాను కదా, ఒకప్పుడు వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు లాక్కుంటుంటే ఎలా? మీకు నచ్చినట్టు అప్పుడేమో ఏమో చేస్తున్నారు, ఇప్పుడే మీకు నచ్చినట్టు ఎవరేమో అడగరు అనుకుని మీకు నచ్చినట్టు చేస్తే ఎవరం ఊరుకోము. స్టూడెంట్స్ ఉన్నాము, ఏబీవీపీ ఉంది ప్రశ్నించడానికి. ఇది అంతగా ఆపే వరకు మేము ఊరుకోము, నిరక్షంగా ఇది చేస్తూనే ఉంటాము, ఇక్కడే ఉంటాము. చాలా గాయాలయ్యాయండి. అమ్మాయిలు లాఠీ చార్జ్ చేసుకుని మోకాల మీద లాఠీ చార్జ్ రక్తం చిందిస్తున్నారు. అక్కడ అమ్మాయిల మీద లాఠీ చార్జ్ ఏంటి? అసలు ఏం చేసామని మేము? ఇది ఎప్పటికీ ఆగదు, ఇది చెప్తున్నా. స్టూడెంట్స్ ఉంది, ఏబీవీపీ ఉంది, ఏ రోజుకి ఇది ఆగదు. ఏంటండి ల్యాండ్ అని చెప్తున్నారు, వాళ్ళని చెప్తున్నారు. అసలు ఇప్పటికీ డిమార్కేషన్ కరెక్ట్ గా 400 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పటికీ చెప్పానండి. చెప్పట్లేదు, ఎవరికి చెప్పట్లేదు. ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు, ఎవరు అడగరని. కనీసం మా క్యాంపస్ కూడా మాకు వెళ్ళడానికి ఎలా లేకుండా మేము ఐడి కార్డు చూపించుకుని వెళ్ళడం ఏంటంటే నాకు అర్థం కాదు. మా క్యాంపస్ ఇది, మేమున్నాం ఇక్కడ, మేము స్టూడెంట్స్ అండి. మాకు ఏ పార్టీకి సంబంధం లేదు, మేము హెచ్సియు స్టూడెంట్స్. మాకెవరో ఇంకెక్కడో పేటీఎం డబ్బులు ఇచ్చారని మాకు ఎందుకండి? మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, మా భూములు మేము చూస్తూ పెరిగాం, ఈ అడవులు చూస్తూ పెరిగాం. మాకు ఈ అడవులు మాకు కావాలి. మీరు దీన్ని డ్యామేజ్ చేసి, బయోడైవర్సిటీ డ్యామేజ్ చేసి ఏ డెవలప్మెంట్ చేసినా, రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, ఏ డెవలప్మెంట్ చేసినా మీకు అది డెవలప్మెంట్ కాదుగా, తిరిగి మళ్ళీ మీ కర్మ మీకే వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఘోరం ఏంటండి? ఎన్ని డీర్లు, ఎన్ని జింకలండి రోడ్డు మీదకి వచ్చి పడుతున్నాయి, ఎన్ని చనిపోతున్నాయండి, కనిపించట్లేదా? ఆయన బయట నుండి ఇవన్నీ క్లోజ్ చేస్తున్నారు, అక్కడ మార్కెట్లు క్లోజ్ చేస్తున్నారు. ఎవరు వెళ్ళేవాళ్ళు ఏం జరుగుతుందని ఎవరికి తెలియకుండా చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే మాకు ఇంకేమైనా కనబడుతున్నాయో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఎవరైతే అన్నారో ఒకసారి రమ్మనండి, మీడియా మిమ్మల్ని తీసుకొని రమ్మనండి, మీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుసు, ప్రపంచానికి మొత్తానికి తెలుస్తుంది హెచ్సియులో ఏముంది, వాళ్ళు ఏం తీసుకెళ్లిపోతున్నారని. ఇది వాళ్ళకి కాదు, మొత్తం ఇండియా మొత్తానికి నష్టం. ఇది జస్ట్ యూనివర్సిటీ ఇష్యూ కాదు, ప్రతి ఒక్కరిది ఇష్యూ. ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకొని మాకు సపోర్ట్ ఇవ్వాలి. వాయిస్ అనేది యాంప్లిఫై అవ్వాలి. త్రూ అవుట్ ఇండియా వాయిస్ షుడ్ బి యాంప్లిఫైడ్. థ్యాంక్ యూ.